నిజంగా దేవుని మనసు అట్లా ఉంటుందా? బాగా ఆలోచించి సత్యం తెలుసుకొని పోవాలా. కనికరం లేదా? యేసుక్రీస్తు పాదాలు కడిగాడు తెలుసా శిశువులై? దేవుడు ఏడా, దొంగ ఏడా? ఇస్కరియోతు యూదా. ఆలోచన చేయండి, ఆయన మనసుకి ఈయన మనసుకి ఎంత తేడా ఉంది. ఎంత భయంకరమైన విషయం కదా. తర్వాత ఇంకా ఆయనను బొమ్మను చేసి వీళ్ళని బొమ్మను చేసి ఆయన ఏడుపులు ఆర్పులు కొద్ది గంటల తరబడి మనము దాన్ని చూస్తూ ఉంటాం. భయంకరమైన రోదన చేస్తాడు. ఆయనకు తెలియదా దేవుని యొక్క మనసు ఎలా ఉండాలి, దేవుని యొక్క సహనం ఎలా ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధత ఎలా ఉండాలి? దేవుడు అనే పదానికి వస్తే ఆశీర్వాదము, ఒక పవిత్రత, ఒకే మనసు కలిగిన జీవితం ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు అన్నాడు, అయ్యా ఓ అన్నా నేనేం సాటుకు మాట్లాడలేదయ్యా, నువ్వు అడుగు కావాలంటే యూదులను అడుగు, బాహుబాటంగా నేను పరిచయం చేసి బహిరంగంగా నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను. యేసు తండ్రి యొక్క వాక్యాన్ని బోధించడానికి వచ్చిన పవిత్రుడను, నేను పరిశుద్ధుడు. చూడండి ఒకసారి 22వ మాట. భట్టురౌతులు ఏమంటున్నారు? 22. ఆయన చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రతు ఒకడు చూసావా? హల్లెలూయా. ప్రధాన యాజకునికి ఉత్తరం ఇస్తున్నావు నువ్వేమని? ఒక భట్టురౌతో ఆయన అరచేతుల మీద కొట్టి ఆయనను హింసించి ఆయనను తీసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి. అక్కడ నుండి ఆయనని కయ్యప్ప యుద్ధకు తీసుకెళ్లారు. ఎక్కడికి? ఇంతకుముందు అన్న దగ్గర అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి ఉంచిపోయారు? కయ్యప్ప యుద్ధం తీసుకెళ్లారు. మత్తయి సువార్త 26, 40, 57. తొందరగా వెళ్దాం మనం. కయ్యప్ప పేరేం చెప్పండి అమ్మా? సిలువలో సాగింది యాత్ర, కరుణామాయుని దయగల పాత్ర. హల్లెలూయా. సిలువలో యాత్ర సాగుతా ఉన్నాం. ఒక భయంకరమైన యాత్ర ఇది, ఒక భయంకరమైన యాత్ర. చదవండి 26:57 వచ్చింది. మత్తయి సువార్త 26:57. యేసుని పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప్ప యొద్ద ఆయన తీసుకొని పోవుట, అక్కడ సాక్షులను పెద్దలను కూడి ఉండిరి. ఏ పేతురు హల్లెలూయా. ఇద్దరు కయ్యప్ప యొద్దకు తీసుకెళ్ళినప్పుడు కయ్యప్ప యొద్ద కూడా ఇతనికి అన్యాయమే జరిగింది, న్యాయమేమి జరగదు. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 26:61 వచనం చదవండి. హల్లెలూయా. మీకు ఎన్నోసార్లు చెప్పానమ్మా ఈ వాక్యాలు, గుర్తున్నాయా? ఇద్దరు అబద్ధ సాక్ష్యములు వచ్చారు. ఎవరు? కయ్యప్ప యుద్ధ. యేసుప్రభు అక్కడ ఉన్నాడు, కయ్యప్ప ఈడ నాలెక్కున్నాడు. ఇద్దరు అబద్ధ సాక్షులు వచ్చిన్నారు. ఏమన్నారో తెలుసా? కయ్యప్ప అంటున్నాడు, ఏందయ్యా ఆయన ఎందుకు తెచ్చారు, వదిలిపెట్టండి అని. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నో సార్. ఆయన ఏమన్నాడో తెలుసా? 3 రోజుల్లో దేవాలయంని కడతా అన్నాడు అని చెప్తారు. హల్లెలూయా. ఎన్ని రోజులలో? 3 రోజులు. ఆయన అన్నాడు ఆల్రెడీ అన్నది 3 రోజులలో దేవాలయంని కడతామని మేము చెప్పడం విన్నాము. యేసు చెప్పినది ఏంటి అంటే శరీరం అనే దేవాలయం గురించి చెప్పాడు. దేని కొరకు చెప్పాడు? శరీరం అనే దేవాలయం. దాన్ని ఎటు దింపారు వీళ్ళంటే ఆయన మీద మళ్ళా నేరం మోపు. హల్లెలూయా. అక్కడ అవమానం జరిగింది. ఆయన ఎవరి కోసమో తెలుసా? మన కోసమే.
ఆయన ఏం చేశారు? అక్కడ అరచేతుల్లో కొట్టారు, ఇక్కడ ముఖం మీద ఉంచారు. హల్లెలూయా.